థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ మహేంద్ర థార్. ఈ కార్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఈ కార్ ఎందుకు ఇంత స్పెషల్ అనేది చెక్ చేద్దాం రండి. స్ట్రైట్ అవే మనం కీస్ చూసుకున్నట్లయితే దీంట్లో లాక్, అన్లాక్ అండ్ ఫైండ్ మై కార్ ఆప్షన్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇది మాన్యువల్ ఫ్లిప్ కీలోనే వస్తుంది. కమింగ్ టు ద ఫ్రంట్ ప్రొఫైల్. ఈ ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఆ గ్రిల్ చాలా అగ్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ సెక్షన్. ఈ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది హాలోజన్లోనే ఫినిష్ చేశారు. అండ్ మనకి స్మాల్ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్ కూడా హాలోజన్లోనే ఇస్తున్నారు. ఆఫ్టర్ మార్కెట్ చాలామంది దీన్ని మాడిఫై చేపిస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ చూసుకుంటే బంపర్లోనే ఇన్సర్ట్ చేశారు. అండ్ ఈ బంపర్ చూసినట్టయితే ఇది కూడా చాలా పెద్దగా కనబడుతుంది. సో మనకి ఇక్కడ థార్ బ్యాడ్జింగ్ కూడా మనకి ఇక్కడ ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ దీని బంపర్ కూడా చాలా ఫ్రంట్కి ఉంటుంది. సో మనకి ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇంకా అగ్రెసివ్గా కనబడుతుంది. అండ్ మనం సైడ్ చూసినట్టయితే ఈ సైడ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద కిల్లర్ లుక్స్ అని చెప్పొచ్చు. ఈ సైడ్ ప్రొఫైల్ ఈ సైడ్ ప్రొఫైల్ నుంచే చాలా ఐ క్యాచీగా కనబడుతుంది. ఈ బాడీ క్లాడింగ్ ఏదైతే ఉందో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ స్ట్రైట్ అవే మనం టైర్ సెక్షన్కి వస్తే దీనికి మనకి R18/55/65 అనేది ఇస్తున్నారు. దీని టైర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది. సో ఎలాంటి ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్లో కూడా మనకి ఈజీగా మనం డ్రైవ్ చేయొచ్చు. అండ్ దీని అలాయ్ వీల్ డిజైన్ కూడా డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. వెనక ఎలాంటి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ థార్ బ్యాడ్జింగ్ అండ్ మనకి ORVM మీద కూడా థార్ బ్యాడ్జింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ORVMs అనేవి మాన్యువల్లీ కంట్రోలబుల్. కీ కూడా మనకి మాన్యువల్గానే ఇస్తున్నారు. ఎనీ కీలెస్ ఎంట్రీ అనేది ఆఫర్ చేయట్లేదు. అండ్ దీని డోర్ ఓపెనింగ్ కూడా ఓల్డ్ స్కూల్ డిజైన్లో అనేది డిజైన్ చేసి ఉన్నారు. ఇది కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్తో వస్తుంది. మనకి ఒక 2 బటన్స్తో మనం రూఫ్ని మొత్తం అంతా వెనక్కి లాగేయచ్చు. అండ్ కంప్లీట్ ఓపెన్ టాప్ అయిపోతుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ 4x4 బ్యాడ్జింగ్ అనేది కూడా ఇక్కడ మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ లైట్స్ ఏదైతే ఉన్నాయో ఇది LED ప్లస్ హాలోజన్ కాంబినేషన్లో మనకి డిజైన్ చేసి ఉన్నారు. రేర్ టైర్ ఏదైతే ఉందో ఈ బాడీకే ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ బ్యాక్ నుంచి చూసినప్పుడు కూడా లుక్ ఏదైతే ఉందో చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఈ మోడల్స్ బేసిక్గా ఆఫ్ రోడింగ్ వెహికల్స్కి ఈ బ్యాక్ టైర్ బాడీకి ప్రొవైడ్ చేయడం వల్ల లుక్ అనేది ఎన్హాన్స్డ్గా కనబడుతుంది. కమింగ్ టు ద బ్యాక్ బంపర్. ఈ బ్యాక్ బంపర్లో మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మనకి రివర్స్ కెమెరా రావట్లేదు, అవుట్ ఆఫ్ ద మార్కెట్ పెట్టించారు. అండ్ మనకి 2 రిఫ్లెక్టర్స్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆటోమేటిక్ బ్యాడ్జింగ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. కింద చూసుకున్నట్టయితే మనకి సైలెన్సర్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ డోర్ ఏదైతే ఉందో ఇది సైడ్ కి ఇలా ఓపెన్ అవుతుంది వైడ్ గా. సో మనకి స్మాల్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ అంత పెద్దది కాదు, స్మాల్ బ్యాగ్స్ అనేవి క్యారీ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకి మాన్యువల్గానే ఈ ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ M Stallion 150 అని బ్యాడ్జింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ M Stallion 150 అనేది పెట్రోల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ హావ్లాక్ అనేది డీజిల్ని ఆఫర్ చేస్తుంది. కార్ బొనెట్ ఏదైతే ఉందో ఇది చాలా హెవీగా ఉందని చెప్పొచ్చు. దీన్ని లిఫ్ట్ చేస్తే దీని మ్యాసివ్ 2 లీటర్ ఇంజిన్ అనేది ఇలా కనపడుతుంది. మనకి మహీంద్రా వాళ్ళు 2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. విత్ 150 PS ఆఫ్ పవర్ అండ్ 320 Nm ఆఫ్ పీక్ టార్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎలాంటి ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్లో అయినా మనం చాలా ఈజీగా మనం క్లైమ్ చేయొచ్చు. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో మనకు వస్తుంది. మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి డోర్ ఏదైతే ఉందో ఇది చాలా వైడ్ ఎనఫ్ ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ కంప్లీట్ ఈ డోర్ అనేది మనం రిమూవ్ చేసేయచ్చు. ఈ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆమ్రెస్ట్ దగ్గర కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్ టచెస్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ పవర్ విండో కంట్రోల్స్ కూడా కన్సోల్లోనే మనకి ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇదైతే లిడ్ ఏదైతే ఉందో ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్తోనే ఫినిష్ చేస్తున్నారు. కింద 1 లీటర్ బాటిల్ హోల్డర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద సీట్స్. ఈ సీట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా కుషనీగా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఈ థై సపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా ఆఫర్ చేస్తున్నారు. మనం సెకండ్ రోకి వెళ్ళాలి అంటే మనం ఈ సీట్ని ఇలా టంబుల్ చేసి మనం సెకండ్ రోకి అనేది వెళ్ళచ్చు. కమింగ్ టు ద రేర్ సీట్ కంఫర్ట్. 2 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ 2 people కెన్ సిట్ హియర్. 3 people అనేది చాలా కష్టం అని చెప్పొచ్చు. హెడ్ రూమ్ మోర్ దెన్ అడిక్వేట్ ఉందని చెప్పొచ్చు. ఫర్ ద రిఫరెన్స్ మై హైట్ ఈస్ 5.8 అప్ టు 6 feet వరకు ఈజీగా కూర్చోవచ్చు. నీ రూమ్ ఏదైతే ఉందో నీ రూమ్ కూడా మోర్ దెన్ అడిక్వేట్ ఉందని చెప్పొచ్చు. బ్యాక్ విండో మనకి ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల వ్యూ అనేది చాలా బాగా కనపడుతుంది. ఈ పైన
2 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్ అనేది ఇక్కడే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ ఓపెన్ టాప్ కాబట్టి మనకి ఈ డిజైన్ వల్ల మనకి ఒకవేళ రెయిన్ అనేది ఏమైనా వచ్చినా సరే మనకి స్ప్లాష్ ప్రూఫ్ అనేది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవర్ సీట్. ఫస్ట్ ఈ డ్రైవర్ డోర్ కూడా కంప్లీట్ వైడ్గా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి మిర్రర్ కంట్రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇది ఇన్ అండ్ అవుట్ చాలా హైట్ అనేది ఉంటుంది. సో ఇన్ అండ్ అవుట్ అనేది చాలా కంఫర్ట్గా ఎక్కచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఫార్మోస్ట్ మనం ఎక్కగానే మనం నోటీస్ చేసేది ఆ బోనెట్ అపిల్. ఆ బోనెట్ అనేది టూ లాంగ్ కనబడుతుంది. కమింగ్ టు ద డాష్బోర్డ్ డిజైన్, ఈ డాష్బోర్డ్ కూడా కంప్లీట్ రగ్గడ్గా మనకి ఫినిష్ చేశారు. మనకి స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఈ స్టీరింగ్ వీల్ కూడా కంప్లీట్ రబ్బర్ ఫినిష్తోనే వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి అనలాగ్లో ఫినిష్ చేసి ఉన్నారు. మిడిల్లో స్మాల్ ఎంఐడి అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి డిస్టెన్స్ డ్రైవ్ అండ్ ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్ అండ్ టైర్ డైరెక్షన్స్ అనేవి మనకి ఆఫర్ చేస్తుంది. కమింగ్ టు ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైర్ ప్రెషర్ మానిటర్ అండ్ అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మనకి టార్క్, పవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ షోకేస్ చేస్తుంది. ఇది కంప్లీట్ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫ్ రోడ్లో మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. హౌ మెనీ డిగ్రీస్ మన వెహికల్ తిరుగుతుంది, వీల్ లాకింగ్ ఎందులో ఉంది, ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. అండ్ కంప్లీట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్లోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ సైడ్ ఎలాంటి వ్యాంటీ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ అనేది వ్యాంటీ మిర్రర్ ఆఫర్ చేస్తున్నారు. IRVM కూడా మాన్యువల్ IRVMఏ ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్ చూసుకున్నట్లయితే ఈ మిడిల్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ గ్లబ్ బాక్స్ అనేది చాలా చిన్నది ఇస్తున్నారు. సో అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది లాకబుల్. ఇందులో బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ మనకి ఇస్తున్నారు. అండ్ సీరియల్ నెంబర్ ఏదన్నా మనకు కావాలంటే ఈజీగా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇక్కడే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఆఫ్ రోడ్ సిచ్యువేషన్స్లో ప్యాసింజర్ అనేది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద మిడిల్ కన్సోల్, మనకి AC ఈవెంట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి AC కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ ఫ్యాన్ కంట్రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మనకి తార్లో ఎలాంటి వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఆఫర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్, హజార్డ్ లైట్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్మాల్ స్టోరేజ్ ఏరియా, USB కనెక్షన్ అండ్ ఆక్స్ కేబుల్ అండ్ పవర్ సాకెట్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది కంప్లీట్ ఆటోమేటిక్లో వస్తుంది. మనకి 4 వీల్లో అండ్ 4 వీల్ హై స్పీడ్లో కూడా మనం డ్రైవ్ చేయొచ్చు. అండ్ దీని కంట్రోల్స్ వచ్చి దీని లివర్ లెఫ్ట్ సైడ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి పవర్ విండోస్ వచ్చి కంట్రోల్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కాయిన్ హోల్డర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. 2 కప్ హోల్డర్స్ అండ్ మనకి ఎలాంటి ఆర్మ్రెస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ లంబా సపోర్ట్ అనేది ఇక్కడి నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, మనకి స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్లో మనకి ఆడియో కంట్రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మనం ఏదైతే ఈ MID కంట్రోల్స్ ఇక్కడ రైట్ సైడ్లో అనేది మనకి కంట్రోల్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే డిస్టెన్స్ టు ఎంటీ, టైర్ ప్రెషర్ మానిటర్ అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ షోకేస్ చేస్తున్నాయి. అండ్ మనం ఇటు సైడ్ చూసినట్టయితే ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్ అనేవి బటన్స్ అనేవి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ లెవెలర్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఇండికేటర్స్, లెఫ్ట్ సైడ్ వచ్చి వైపర్ కంట్రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ద డ్రైవర్స్ కంఫర్ట్, మనకి ఈ డ్రైవింగ్ కంఫర్ట్ ఏదైతే ఉందో ఈ సీట్ కుషనింగ్ చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. మనకి లంబా సపోర్ట్ అండ్ అండర్ థై సపోర్ట్ అనేది కూడా చాలా బాగుంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్ ద డ్రైవింగ్ ఎబిలిటీస్. కమింగ్ టు ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ దీని ఇంజిన్ స్టార్ట్ చేయగానే మనకి ఆ ఇంజిన్ నాయిస్ అనేది మన క్యాబిన్లోకి రాదు, చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది. సో దీని ఇంజిన్ చాలా రిఫైన్డ్గా ఉందని చెప్పచ్చు. అండ్ దీని గేర్ చూసుకున్నట్టయితే దీనికి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీన్ని డ్రైవ్ చేద్దాం రండి. ఫస్ట్ దీన్ని బ్రేక్ రిలీజ్ చేయగానే మనకి ఆ మూమెంట్ అనేది వస్తుంది. మనం డ్రైవ్ చేస్తూ దీన్ని చెక్ చేద్దాం. ఇనీషియల్గా దీని పుల్ అనేది చాలా బాగుంది.
మనకి ఆ ఫస్ట్ గేర్లో మాన్యువల్లో మనకి డ్రైవ్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆటోమేటిక్లో కూడా మనకి బ్రేక్ రిలీజ్ చేయగానే అదే పుల్ అనేది వస్తుంది. ఈ గేర్ చేంజింగ్ ఏదైతే ఉందో ఇది కూడా కొంచెం స్మూత్గానే ఉందని చెప్పొచ్చు. దీని స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మనం టర్న్ చేసేటప్పుడు చాలా ఈజీగా టర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సబ్ 4 మీటర్ కార్ వల్ల దీని టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది. ఎలాంటి ప్లేస్లో ఉన్నా ఈజీగా మనం పార్క్ చేయొచ్చు. కమింగ్ టు ద ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఇది 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో అనేది వస్తుంది. మనకి మహీంద్రా వాళ్ళు M-Stallion 150 అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. ఆ 150 ఏంటంటే దీని పవర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది 150 PS ఆఫ్ పవర్ అండ్ 320 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ తో అనేది వస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ లో కూడా మంచి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. అండ్ ఇది పవర్ఫుల్ ఇంజిన్ కూడా, ఎందుకంటే దీని ప్రీవియస్ జనరేషన్ థార్తో కంపేర్ చేసుకున్నట్టయితే 0 to 100 లెస్ దాన్ 10 seconds లోనే టచ్ అవుతుంది. ఓల్డర్ జనరేషన్లో ఇట్ విల్ టేక్ అప్ టు 11 or 12 seconds కూడా. దీని ఇంజిన్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్గా ఉంది. ఈ కార్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీని ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ చెక్ చేద్దాం రండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే దీనికి 226 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి హిల్స్ కూడా మనం ఈజీగా ఎక్కచ్చు. మనకి ఆ గ్రిప్ అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ దీంట్లో మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మ్యాసివ్ టైర్స్ అనేది చాలా గ్రిప్ ఇస్తుంది, ఎందుకంటే దీనికి ఆల్ టెరైన్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి ఆ గ్రిప్ ఏదైతే ఉందో అది బాగా దొరుకుతుంది. బంప్స్ కూడా చాలా ఈజీగా తీసుకుంటుంది. ఈ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మనం చాలా హైట్ లో కూర్చున్నాం అనే ఫీలింగ్ ఉంటది. సో మనకి బానెట్ కనపడడం వల్ల మనకి ఆ ఫీల్ అనేది చాలా బాగుంటది. అండ్ మనకి దీని రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటది. ఇది 4 wheel డ్రైవ్ తో అనేది వస్తుంది. మనం దీన్ని 2 wheel హై, 4 wheel హై అండ్ 4 wheel లో కూడా మనం షిఫ్ట్ చేయొచ్చు. మనం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్ లో తీసుకెళ్ళినప్పుడు దీన్ని 4 wheel లోకి తీసుకెళ్తే దీని పవర్ అనేది ఇన్స్టెంట్ గా మనకు దొరుకుతుంది. అండ్ ఆ పవర్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు కూడా. కమింగ్ టు ద సిటీ డ్రైవ్ ఎక్స్పీరియన్స్, మనం సిటీలో కూడా దీన్ని చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. దీని బానెట్ ఏదైతే ఉందో ఇది కనపడడం వల్ల మనకి ఆ క్లియరెన్స్ అనేది కూడా చాలా బాగా కనపడుతుంది. మనం ఈజీగా క్రాస్ అవ్వచ్చు. ఇది బాడీ ఆన్ ప్లాట్ఫామ్ మీద బిల్ట్ అవడం వల్ల మనకి హైవేలో లెస్ స్టెబిలిటీ అనేది వస్తుంది, ఎందుకంటే హై స్పీడ్స్లో ఆ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది. కానీ హై స్పీడ్స్లో విండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది సాఫ్ట్ క్లోజ్ వల్ల కంప్లీట్ షీల్డ్ ఉండదు. సో ఆ విండ్ నాయిస్ అనేది లోపలికి ఈజీగా ఎంటర్ అవుతుంది. కమింగ్ టు ద సేఫ్టీ, మనకి ఇది 4 star రేటింగ్తో వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి కూడా ఆఫర్ చేస్తున్నారు. బేసిక్ ఫీచర్స్ లైక్ ABS విత్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, హై స్పీడ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఈ ఫీచర్స్ అన్నీ ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ బేసిక్ ఫీచర్స్ అన్ని బేస్ వేరియంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దీని మైలేజ్ చూసుకున్నట్టయితే పెట్రోల్లో మనకి మ్యాక్సిమం సింగిల్ డిజిట్సే వస్తున్నాయి. నేను డ్రైవ్ చేసే కార్లో 6, 7, 8 అనేది చూపిస్తుంది. ఎంత స్మూత్గా డ్రైవ్ చేసినా మనకి 9 అనేది క్రాస్ అవ్వట్లేదు. అందుకే దీంట్లో పెట్రోల్ కన్నా మనకి డీజిల్కి డిమాండ్ ఎక్కువ ఉంది. డీజిల్లో మనకి 12 and 13 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 15 అనేది ఇస్తున్నారు. బట్ ప్రాక్టికల్గా అంత అనేది అయితే 100% రాదు. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 20 lakhs టచ్ అవుతుంది. అండ్ టాప్ ఎండ్ చూసినట్టయితే 21 lakhs కూడా దాటుతుంది. అండ్ ఇంత ప్రైస్ ఉన్నా దీనికి ఏమాత్రం డిమాండ్ అనేది తగ్గలేదు. దీని వెయిటింగ్ పీరియడ్ స్టిల్ 1 year కన్నా ఎక్కువే ఉంది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ద కంక్లూజన్, నేను ఇంతసేపు ఈ కార్ డ్రైవ్ చేసిన తర్వాత నేనేం ఫీల్ అయ్యానంటే ఈ కార్కి ఒక క్యారెక్టర్ ఉంది. అందుకే ఈ కార్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరైతే ఈ కార్ని ప్యూర్గా ఎంజాయ్ చేయగలుగుతారో వాళ్ళు ఈ కార్ని డెఫినెట్గా బై చేయొచ్చు. బట్ ఫ్యామిలీ పర్పస్కి ఈ కార్ అనేది అంత సెట్ అవ్వకపోవచ్చు. బ్యాక్ రో సీట్స్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. సో ఆల్టర్నేట్ కార్ ఉన్న వాళ్ళు ఓకే, బట్ ఇదే ప్రైమరీ కార్ కింద వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. బట్ ఈ కార్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు దీని రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ కార్ చూడగానే చాలా ఐ క్యాచీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.